అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం గ్రూప్ డి 18th August ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. If difference between two numbers is 52 and they are in the ratio 7:3, then find the greater of the two numbers. సో టూ నంబర్స్ 7:3 రేషియోలో ఉన్నాయి. అయితే ఇక్కడ డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఏమో 52 అని ఇచ్చారు. సో గ్రేటర్ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ టూ నంబర్స్ 7:3 రేషియోలో ఉన్నాయి కదా. సో 7x అండ్ 3x అని తీసుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 7x - 3x ఇస్ 4x. 4x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ లో మనకి 52 అని ఇచ్చారు. సో నౌ 4 1s 4 13s ఇస్ 52. సో x వాల్యూ ఇక్కడ మనకి 13 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది గ్రేటర్ ఆఫ్ ద టూ నెంబర్స్ అనేది ఎంత అని. సో ఇక్కడ ఏ రేషియో అయితే గ్రేటర్ ఉంటుందో అదే మనకి గ్రేటర్ నెంబర్ అయింది. సో 7x లో x ని సబ్స్టిట్యూట్ చేస్తే 13 × 7. సో 13 × 7 is 91. Greater number is 91. Option C is our answer. Next. A motor car starts with a speed of 60 km/h and increases its speed after every 2 hours by 15 km/h. In how much time will it cover a distance of 360 km? సో ఒక మోటార్ కారు ఫస్ట్ ఇనిషియల్ గా స్పీడ్ ఏమో 60 km/h స్పీడ్ తో వెళ్తుంది. అయితే ఎవ్రీ 2 hours కి 15 km స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంటే 360 కిలోమీటర్స్ ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇనిషియల్ స్పీడ్ ఎంత ఉంది? 60 km/h. సో ఫర్ ఎవ్రీ 2 hours అన్నారు కాబట్టి ఫస్ట్ అవర్ 60 km అయితే సెకండ్ అవర్ లో కూడా సేమ్ 60 km/h స్పీడ్ తోనే వెళ్తున్నారు. సో ఇక్కడ 60 and 60 టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? 2 hours లో 120 డిస్టెన్స్ కవర్ చేశారు. థర్డ్ అవర్ కి వచ్చేటప్పటికి ఈ 60 కిలోమీటర్ స్పీడ్ ని 15 తో ఇంక్రీజ్ చేస్తారు. సో 60 + 15 అంటే 75. సో ఈ 75 స్పీడ్ తో నెక్స్ట్ 2 hours 75 స్పీడ్ తో ట్రావెల్ చేస్తారు. సో థర్డ్ అవర్ ఫోర్త్ అవర్ 75 స్పీడ్ తోనే వెళ్తున్నారు అనమాట. సో నెక్స్ట్ 2 hours ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? ఇక్కడ 75 + 75 అంటే 150. సో 150 డిస్టెన్స్ కవర్ అయింది. ఇప్పుడు టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? ఇక్కడ 120 + 150 అంటే 270 డిస్టెన్స్ కవర్ అయింది. మనకు కావాల్సింది 360 కిలోమీటర్స్ కవర్ అవ్వాలి. నెక్స్ట్ ఫిఫ్త్ అవర్ కి వెళ్ళేటప్పటికి 75 + 15 మళ్ళీ 15 km/h స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తారు కదా. సో 75 లో 15 యాడ్ చేస్తే 90 అయింది. సో నెక్స్ట్ అవర్ 90 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నారు. సో ఇప్పుడు 270 + 90 యాడ్ చేస్తే 360 వస్తుంది కదా. సో కంప్లీట్ గా 5 hours లో అతను 360 కిలోమీటర్స్ ని కవర్ చేశారు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5 hours. నెక్స్ట్ 9:12 is proportional to 12:x and 28:48 is proportional to 42:y. Then the value of 2x + y is. సో ఫస్ట్ ఇక్కడ నుంచి x వాల్యూ అండ్ y వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. 9:12 అండ్ 12:x. సో ఇక్కడ మిడిల్ టర్మ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కి ఈక్వల్ గా ఉండాలి. 9x అని ఉంది కదా ఫస్ట్. సో x ఈజ్ ఈక్వల్ టు 12 × 12. ఇక్కడ 9x వచ్చేది డివైడెడ్ బై 9 చేద్దాం. 3 3s 9, 3 4s 12, అగైన్ 3 1s 3 4s, 4 × 4 అంటే 16. సో x వాల్యూ ఇక్కడ మనకి 16 వచ్చింది. నెక్స్ట్ y ని ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇలానే 28:42, అగైన్ 42:y. సో మిడిల్ టర్మ్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రొడక్ట్. y ఈజ్ ఈక్వల్ టు 42 × 42 డివైడెడ్ బై ఇక్కడ 28 ఉంది కదా 28. 7 4s 28, 7 6 42, అగైన్ 2 2s 4, 2 3 6, 2 1s 2 21s is 42. సో 21 × 3 అంటే y వాల్యూ ఇక్కడ మనకి 63 వచ్చింది. సో x ఏమో 16, y ఏమో 63. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × x, x is 16 ప్లస్ y అంటే 63. సో 2 × 16 అంటే 32. 32 + 63 దట్ ఈస్ 32 + 63 is equal to 95. So 95 is our answer. Option A. Next. The HCF of any set of 10 co-prime numbers is always. సో HCF అన్నారు అండ్ ఇక్కడ కో ప్రైమ్ అన్నారు. సో కో ప్రైమ్ మనకి HCF ఏమైంది? ఎప్పుడు ఎన్ని సెట్స్ ఉన్నా కానీ 10 అయినా 100 అయినా 1000 అయినా ఎన్ని సెట్స్ ఉన్నా గానీ ప్రైమ్ నంబర్స్ మధ్యన HCF ఎప్పుడు మనకి 1 ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 12 మీటర్, 14 మీటర్ అండ్ 16 మీటర్. సో ఇక్కడ మనకి సైడ్స్ ఇచ్చారు, ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు.
we know that formula is equal to area of triangle is square root of s into s ante semi perimeter, s into s minus a and again s minus b and s minus c. ఇది ఫార్ములా. సో ఇక్కడ a వచ్చేసి 12, b ఏమో 14, c అంటే 16. సో సెమీ పెరిమీటర్ ఎస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి a ప్లస్ b ప్లస్ c బై 2 చేయాలి. ఇక్కడ a ప్లస్ b 12 ప్లస్ 14, 12 ప్లస్ 14 ఈస్, సో ఇక్కడ రాద్దాం, 12 ప్లస్ 14 ప్లస్ 16 డివైడెడ్ బై 2. సో 14 ప్లస్ 16 దట్ ఈస్ 30, 30 ప్లస్ 12 ఈస్ 42, 42 బై 2, 2 ones, 2 21s ఈస్ 42. ఎస్ వాల్యూ ఇక్కడ మనకి 21 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 21 into 21 minus a is 12, again 21 minus b that is 14, మళ్ళీ 21 minus 16. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ, సో 21 లో 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 21 minus 12 is 9, 21 minus 14, సో 21 minus 14 is 7, 21 minus 16 is 5. 21 ని మనం 7 into 3 అని రాసుకోవచ్చా? సో 7 into 3, 9 హ్యాస్ ఇట్ ఈస్ ఉంచుదాం. అగైన్ 7 ఉంది అండ్ 5 ఉంది. సో స్క్వేర్ రూట్ లో నుంచి ఇప్పుడు మనం 9 ని కామన్ తీసేస్తే 3 వస్తుంది అండ్ 7 2 టైమ్స్ ఉంది. సో 1 times 7 రాసుకుంటే నౌ రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ, 3 and 5 ఉంటుంది. సో 3 into 5 is 15, 7 into 3 is 21, 21 square root of 15 is our answer. 21 square root of 15 ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, one of the roots of the equation x square minus 12x plus k is 0 is x equal to 3. The other root is. సో ఈ క్వశ్చన్ లో మనము ఫస్ట్ x ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు k వాల్యూని ఫైండ్ చేస్తాము. ఇంత ప్రాసెస్ బదులు ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a అని తెలుసు కదా. సో ఇక్కడ వన్ ఆఫ్ ద రూట్ 3 అన్నారు, అంటే మనం ఆల్ఫా అనేది 3 అని సబ్స్టిట్యూట్ చేసుకొని అనదర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, అంటే బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ 12 ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్. సో 12 డివైడెడ్ బై ఏ అంటే 1, సో 1. నో బీటా ఈజ్ ఈక్వల్ టు 12 minus 3 ఈస్ 9. సో అనదర్ రూట్ ఈస్ 9. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఎక్స్ వాల్యూ ఇక్కడ 9 వచ్చింది. ఎక్స్ అంటే అదర్ రూట్ అనమాట. ఫస్ట్ రూట్ 3 అని ఇచ్చారు, సెకండ్ రూట్ 9 వచ్చింది మనకి. నెక్స్ట్, if 3 numbers are in the ratio 5:6:8 and the sum of their squares is 1250, 1250, then the product of those numbers is. సో ఇక్కడ మనకి 3 numbers ఇచ్చారు, దట్ ఈస్ 5x, 6x and 8x అని తీసుకుందాం. ఈ 3 numbers మనకి ఒక 3 numbers రేషియో వచ్చేసి 5:6:8 రేషియోలో ఉంటే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ 1250 అన్నారు. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే 5x స్క్వేర్, 6x స్క్వేర్ అండ్ 8x స్క్వేర్ వాల్యూ 1250 అయితే ప్రొడక్ట్ ఆఫ్ దోస్ నంబర్స్ అనేది ఎంత అన్నారు, అంటే 5x into 6x into 8x అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ 5x హోల్ స్క్వేర్ అంటే 25x స్క్వేర్ ప్లస్ 36x స్క్వేర్ అండ్ 8x స్క్వేర్ అంటే 64x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1250. సో 25 ప్లస్ 36 ప్లస్ 64 యాడ్ చేస్తే టోటల్ 64 ప్లస్ 36 అంటే 100, 100 ప్లస్ 25 అంటే 125, 125x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1250. సో 125 వన్స్, 125 టెన్స్ ఈజ్ 1250. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకి 10 అని వచ్చింది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నది, ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 5x ఇంటూ 6x ఇంటూ 8x అనేది ఎంత అని. సో 5 6 is 30, 30 into 8 is 24 కదా. సో 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే 240 x into x, x స్క్వేర్, x స్క్వేర్ ఇంటూ x అంటే x క్యూబ్. సో ఇప్పుడు మనం x స్క్వేర్ ఇంటూ x రాద్దాం. సో x క్యూబ్ అయింది కదా, 240 ఇంటూ x స్క్వేర్ అంటే 10 అండ్ x వాల్యూ ఏమైంది, రూట్ ఆఫ్ 10 అయింది. సో 2400 స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ఈస్ అవర్ ఆన్సర్. 2400 స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ఆప్షన్ బి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, 2 boxes have chocolates in the ratio 7:5. If the difference in the number of chocolates is 28, find the number of chocolates in the box with larger numbers. సో 2 boxes లో చాక్లెట్స్ 7:5 రేషియోలో ఉన్నాయి. అయితే డిఫరెన్స్ 28 అయితే మనకి లార్జర్ నంబర్ బాక్స్ లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ అని తీసుకుందాం.
ఫస్ట్ బాక్స్ లో 7x చాక్లెట్స్ ఉన్నాయి, సెకండ్ బాక్స్ లో వచ్చేసి 5x చాక్లెట్స్ ఉన్నాయి. సో లార్జ్ నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఏ బాక్స్ లో ఉంటాయి? ఫస్ట్ బాక్స్ లోనే ఉంటాయి. సో 7x వాల్యూ అనేది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ 7 - 5 is 2. సో 2x వాల్యూ క్వశ్చన్ లో మనకి 28 అని ఇచ్చారు. సో x ఏమైంది? x is 14 అయింది. సో నౌ 7 into x అంటే 7 into 14. 14 into 7 is 98. So our answer is option C. 98 is our answer. Next. If a and b are the roots of x square plus x minus 2 is equal to 0, then the quadratic equation in x whose roots are 1 by a plus 1 by b and ab is. సో ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ కి రూట్స్ a and b అని అన్నారు. నెక్స్ట్ ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ 1 by a plus 1 by b ఒక రూట్ అయితే ఇంకో రూట్ ఏమో a into b అన్నారు. సో ఈ 1 by a plus 1 by b అనేది ఫస్ట్ రూట్ ఆల్ఫా అనుకుందాము. a into b అనదర్ రూట్ బీటా అని చెప్పి తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఆల్ఫా అండ్ బీటాని ఫైండ్ అవుట్ చేయాలంటే a and b కావాలి కదా. ఈ a and b అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అని అన్నారు. సో ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేది ఏందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. నౌ ఫస్ట్ ప్లస్ అండ్ మైనస్ ఉంది. రూట్స్ వచ్చేసరికి మనకి ఏమైంది? ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ లో ప్లస్ అండ్ మైనస్ ఉంది కదా, రూట్స్ లోకి వచ్చేసరికి మైనస్ అండ్ ప్లస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 1 and 2 ఉంది. సో 1 అనేది స్మాలెస్ట్ వాల్యూ, 2 అనేది గ్రేటర్ వాల్యూ. గ్రేటర్ వాల్యూ మైనస్ కి అటాచ్ చేయాలి. సో గ్రేటర్ వాల్యూ ఇక్కడ 2 వెళ్ళిపోతుంది, 1 ఏమో పాజిటివ్ ప్లస్ కి వస్తుంది. సో అప్పుడు ఏ వాల్యూ మనకి ఇక్కడ -2 అండ్ బి వచ్చేసి +1 అవుతుంది. ఇఫ్ సపోజ్ ఇక్కడ మనకి ఏదైనా నంబర్ ఉంది అని అనుకుంటే ఈ నంబర్ మనం ఇక్కడ డివైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏ నంబర్ లేదు కదా, 1 ఉంది కదా. సో అందుకని డైరెక్ట్ గా మనము ఏ వాల్యూ ఏమో -2, బి ఏమో +1 అని చెప్పి తీసుకొని రూట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది కదా. నౌ ఆల్ఫా అండ్ బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 by a plus 1 by b. 1 by a అంటే -2 కదా. సో మైనస్ ఆఫ్ 1 by 2 ప్లస్ 1 by 1. సో b అనేది 1 కాబట్టి 1 by 1. సో 1 లో నుంచి 1 by 2 ని మైనస్ చేయాలి. దట్ ఈస్ 1 minus 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 1 లో నుంచి 1 by 2 మైనస్ చేస్తే ఆల్ఫా వాల్యూ 1 by 2 నే వస్తుంది. నెక్స్ట్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. బీటా ఈజ్ ఈక్వల్ టు a into b. సో a వాల్యూ is -2 అండ్ b అంటే 1. సో -2 into 1 is -2. సో ఇక్కడ నుంచి మనము ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం అడుగుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమని. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏమైంది? x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ alpha into beta is equal to 0. This is the standard form of quadratic equation. So first x square minus of alpha plus beta అన్నారు. alpha value 1 by 2 కదా అండ్ బీటా ఏమో -2. సో ఇక్కడ నుంచి మనము alpha plus beta value ఏమైంది? 1. ఇక్కడ LCM తీసుకుంటే -4 divided by 2. సో 1 minus 4 అంటే -3 by 2. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇస్ -3 by 2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ని యాడ్ చేసేస్తే ప్లస్ అయింది. సో ప్లస్ 3 by 2 ఇంటూ ఎక్స్. నౌ ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ఏమో 1 by 2. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ బీటా అంటే -2 కదా ఇంటూ -2. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -1 వచ్చింది. సో -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ని మనం మల్టిప్లై చేసేస్తే 2x స్క్వేర్ ప్లస్ 3x minus 2 is equal to 0. So this is the quadratic equation which we need to be find. So ఈ ఆన్సర్ ఎక్కడుంది? 2x స్క్వేర్ ప్లస్ 3x minus 2 అనేది ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, a television costs 35,000 less than a printer. If the cost of the printer is twice the cost of the television, then the cost of the television is. సో ఇక్కడ టెలివిజన్ అంటే టీవీ అండ్ ప్రింటర్ కాస్ట్ ఇచ్చారు. సో టెలివిజన్ టీవీ కాస్ట్ అనేది ప్రింటర్ కన్నా 35,000 లెస్ అన్నారు. ప్రింటర్ ఇప్పుడు ఎక్స్ రూపీస్ అయితే టెలివిజన్ ఏమైంది? ఎక్స్ మైనస్ 35,000 అండ్ ప్రింటర్ కాస్ట్ అనేది టీవీ కాస్ట్ కి 2 times ఉంది అన్నారు. సో 2 times ఆఫ్ టీవీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రింటర్ కాస్ట్. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే 2 times ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ 2 into 35 అంటే 70 అండ్ ఈ 3 zeros యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈ సైడ్ వచ్చేస్తే మనకి 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు
70,000. సో ప్రింటర్ కాస్ట్ మనకి 70,000 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది కాస్ట్ ఆఫ్ టెలివిజన్ అనేది ఎంత అని. సో టెలివిజన్ కాస్ట్ ప్రింటర్ కన్నా 35,000 లెస్ కదా. సో అందుకని 70,000 లో నుంచి 35 మైనస్ చేస్తే మనకి టెలివిజన్ కాస్ట్ ఎంత వస్తుంది? 35,000 వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ టీవీ is 35,000. ఆప్షన్ డి is our answer. నెక్స్ట్, a group of class 9 students conducted a survey for the number of family members in a household of 40 households in a locality, which resulted in the given frequency table. What is the mode of the data? సో ఇక్కడ మనని మోడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి L ప్లస్ అంటే లోవర్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ L ప్లస్ F0 మైనస్ ఆఫ్ F1 హోల్ డివైడెడ్ బై F0 minus F1 plus F0 minus of F2 into H. సో ఇక్కడ ఫస్ట్ మోడ్ అంటే అన్నిట్లో హైయెస్ట్ వాల్యూ ఏముంది? 12 ఉంది కదా. ఈ 12 అనేది మనకి F0 అయింది. F0 కన్నా అంటే 12 కన్నా F0 ఏదైతే తీసుకున్నామో ఆ ప్రీవియస్ వచ్చేది F1 అయింది. F0 తర్వాత వచ్చేది F2 అయింది. సో ఇక్కడ F0, F1, F2 ఈ 3 వాల్యూస్ వచ్చేసింది. సో ఇదే క్లాస్ లో ఇక్కడికి వెళ్తే ఈ 6 ఏదైతే ఉందో ఇది లోవర్ ఫ్రీక్వెన్సీ అయింది. దిస్ ఈస్ L అయింది. నౌ ఇక్కడ 6 and 2 ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత ఉంది? ఇంటర్వెల్ ఎంత ఉంది? 2 ఉంది కదా. సో ఈ 2 అనేది హైట్ ఆఫ్ ద క్లాస్ అయింది. సో ఇక్కడ H వాల్యూ 2 అయింది. సో ఇప్పుడు మనకి L వాల్యూ వచ్చేసింది, F0, F1, F2 అండ్ H వాల్యూ వచ్చేసింది. కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. L ఈస్ 6 ప్లస్ F0 దట్ ఈస్ 12. 12 minus of F1 is 8. Again divided by F0 minus F1. 12 minus 8 plus 12 minus F2 అంటే 6. హైట్ వచ్చేసి 2. సో 6 plus 12 minus 8 అంటే 4 కదా. డివైడెడ్ బై 4 plus 12 minus 6 అంటే 6 into 2. సో 4 divided by 4 plus 6 అంటే 10. సో ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా. 6 plus 4 divided by 10 into 2. 2 ones, 2 5s 10, 5 ones, 5 8s 40 కదా. సో 6 plus 0.8 అంటే 6.8 is the mode of the data. Option D is our answer. Next, the value of. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఈ పాయింట్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసేసి ఇక్కడ వాల్యూ ఏముంది? 486 ఉంది. అండ్ ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది కదా. నా డివైడ్ చేస్తే 2 ones, 2 2s 4, 2 4s 8, 2 3s 6. సో 243 అనేది మనకి రావాలి. 243 ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ కూడా పాయింట్స్ ని ఇగ్నోర్ చేసేసి చూస్తే 243 ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సమ్ క్వశ్చన్స్ లో మనకి కొన్ని క్వశ్చన్స్ లో ఎలా ఇస్తారంటే ఇదే క్వశ్చన్ ఇచ్చి 0.0243 అని ఇవ్వచ్చు, లేదా 0.243, 24.3 లేదా 0.00243 అని ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఆప్షన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్ లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో న్యూమరేటర్ లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డినామినేటర్ లో పాయింట్ తర్వాత మనకి 3 డిజిట్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ 4 లో నుంచి 3 ని మైనస్ చేయాలి. సో 4 minus 3 అంటే 4 minus 3 is 1. అంటే పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 243 ఆన్సర్ వచ్చింది. పాయింట్ 1 డిజిట్ బిఫోర్ తీసుకుంటే 24.3 అనేది ఆన్సర్ అయితే అనమాట. సో 24.3 is our answer. Next, if x and y are the 2 digits of the number 115xy such that this number is divisible by 90, then the value of x plus y is. సో ఫస్ట్ మనకు ఒక నంబర్ ఇచ్చారు 115x into y అని చెప్పి. ఈ టోటల్ నంబర్ అనేది 90 తో డివైడ్ అయింది అన్నారు. సో ఇప్పుడు x అండ్ y వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 90 తో డివైడ్ అవుతుంది అంటే 90 మల్టిపుల్స్ ఏంటి? 9 into 10 అంటే 90. సో 9 తో కూడా డివైడ్ అవ్వాలి, 10 తో కూడా డివైడ్ అవ్వాలి. సో ఫస్ట్ 10 తో డివైడ్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ మనకి కంపల్సరీగా 0నే ఉండాలి. ఇప్పుడు చూడండి 5 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 5 కానీ 0 కానీ ఉండాలి. కానీ 10 తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ మనకి 0 అయ్యే ఉండాలి. సో అందుకని ఇక్కడ y అనేది యూనిట్ డిజిట్ కాబట్టి y వాల్యూ 0 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 9 తో కూడా డివైడ్ అవ్వాలి కదా. 9 తో ఈ నంబర్ డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద మనకి ఈ నంబర్ లో ఉన్న ఈచ్ డిజిట్ సమ్ అనేది 9 కి ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా. 9 ఆర్ 9 మల్టిపుల్ కి ఈక్వల్ గా ఉండాలి. సో ఫస్ట్ మనం సమ్ చేద్దాం.
1 ప్లస్ 1 అంటే 2, 2 ప్లస్ 5 అంటే 7. సో 7 ప్లస్ ఇక్కడ 0 వచ్చేసింది కదా, సో అందుకని ఇగ్నోర్ చేసేస్తే 7 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఈ సమ్ అనేది మనకి 9 కి ఈక్వల్ గా ఉండాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 9 వస్తుంది, ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సమ్ అనేది మనకి 9 అవుతుంది. 7 ప్లస్ 2 ఈజ్ 9. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ 2 వచ్చింది అండ్ వై వాల్యూ 0 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఎక్స్ ప్లస్ వై అనేది ఎంత అని. సో 2 ప్లస్ 0 ఈజ్ 2. అవర్ ఆన్సర్ ఈజ్ 2. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. My father is presently 25 years older than me. The sum of our ages 5 years ago was 39 years. Find my present age. So ikkada this is very simple question anamata. అయితే ఫస్ట్ ఫాదర్ ఏజ్ మీ అన్నారు కదా, సో అందుకని ఎం అని చెప్పి తీసుకుందాం. ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ అనేది తనకన్నా 25 ఇయర్స్ ఎక్కువ ఉంది అన్నారు. సో ప్రెసెంట్ తన ఏజ్ ఎక్స్ అయితే ఫాదర్ ఏజ్ ఏమైంది, ఎక్స్ ప్లస్ 25 అయింది. ఓకేనా. నౌ ద సమ్ ఆఫ్ అవర్ ఏజెస్ 5 years ago was 39 years. సో 5 years ముందు అంటే ప్రెసెంట్ నుంచి 5 years ముందు వాళ్ళిద్దరు సమ్ ఆఫ్ ఏజెస్ 39 years అన్నారు. సో ఆఫ్టర్ 5 years ఏమైంది, ఇతని ఫాదర్ కి 5 years ఇంక్రీజ్ అవుతుంది, ఆ పర్సన్ కూడా 5 years ఇంక్రీజ్ అవుతుంది. సో 5 years తర్వాత 2 persons కి 10 years ఇంక్రీజ్ అవుతుంది కదా. ఫాదర్ కి ఒక 5 years అండ్ ఈ పర్సన్ కి 5 years, టోటల్ మనకి 10 years అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 5 years తర్వాత సమ్ ఏమైంది మనకి 39 ప్లస్ 10 దట్ ఈస్ 49 years అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎక్స్ ప్లస్ 25 అండ్ తన ఏజ్ ఏమో ఎక్స్ అని అనుకుంటే ఈ టోటల్ సమ్ మనకి 49 కి ఈక్వల్ అవ్వాలి. నౌ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x, 2x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 49. సో 2x ఈజ్ ఈక్వల్ టు 49 లో నుంచి మనము 25 ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 49 మైనస్ 25 is 24. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి 12 years వచ్చింది. మనల్ని అడుగుతుంది ఫైండ్ మై ప్రెసెంట్ ఏజ్. ప్రెసెంట్ తన ఏజ్ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 12 years. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 rupees at 5% per annum for 3 years is. సో సింపుల్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఈస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసింది. నా ప్రిన్సిపల్ ఏమి ఇచ్చారు 1280, టైం ఏమో 3 years, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్నారు. సో 5 divided by 100, ఈ జీరో క్యాన్సిల్, 5 ones 5 2s 10, 2 ones 2 6 12, 2 4s 8. సో 64 into 3. సో 64 into 3 అంటే 3 4s is 12, 3 6 18 plus 1 19. 192 is our answer. Simple interest is 192 rupees. Option B is our answer. Next. Study the following graph carefully and answer the given question. The number of bicycles sold in 2013 is approximately what percent of the number of bicycles sold in 2017? సో ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ ఇచ్చారు. 2012 నుంచి 2017 దాకా ఎన్ని నెంబర్ ఆఫ్ బైసైకిల్స్ సేల్ అయినాయో ఆ గ్రాఫ్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఈస్ 2013 లో ఎన్నైతే సేల్ అయినాయో అండ్ 2017 లో ఎన్ని సేల్ అయినాయో వాటికి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2013 లో మనకి 45 సెల్ అయినాయి, 2017 లో 90 సెల్ అయినాయి కదా. సో 45 డివైడెడ్ బై 90 ఇంటూ 100 పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్, 9 ones 9 5s is 45, 5 into 10 అంటే 50. సో 50% ఈస్ ద పర్సంటేజ్ అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ 2.666 so on and 2.777 so on in fraction form is. సో ఫస్ట్ 2.666 అనేది 6 అనేది రిపీట్ అవుతుంది కదా, రిపీట్ అవుతుందంటే 6 మీద బార్ తీసుకోవాలి, ప్లస్ 2.7 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 7 మీద బార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి సమ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నారు. సో ఫస్ట్ టోటల్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 26 ఉంది. 26 మైనస్ ఆఫ్ బార్ లేకుండా ఎంత ఉంది వాల్యూ 2 ఉంది. సో మైనస్ ఆఫ్ 2 డివైడెడ్ బై బార్ ఓన్లీ 1 digit మీద ఉంది కాబట్టి 1 times 9 అండ్ పాయింట్ తర్వాత ఏదైనా డిజిట్ మీద బార్ లేకుండా ఉందా, లేదు. సో అందుకని ఈ వాల్యూ ఇలానే వదిలేయాలి. నెక్స్ట్ టోటల్ వాల్యూ 27 మైనస్ ఆఫ్ బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది 2 ఉంది. సో అందుకని మైనస్ ఆఫ్ 2 డివైడెడ్ బై ఓన్లీ 1 digit మీద బార్ ఉంది కాబట్టి 1 times 9 రాస్తున్నాం. నౌ 26 మైనస్ 2 అంటే 24. ఇక్కడ డినామినేటర్ 9 రెండిట్లో కామన్ ఉంది కాబట్టి 1 times 9 తీసుకుందాం. ప్లస్ 27 మైనస్ 2 ఈస్ 25. సో 25 plus 24 is 49. 49 by 9 is our answer. Option C. Next. A can count 100 eggs in 4 minutes while B can count the same number of eggs in 5 minutes.
హౌ మచ్ టైమ్ విల్ బి రిక్వైర్డ్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ టు కౌంట్ 450 eggs. సో ఏ అనే పర్సన్ 100 eggs ని 4 minutes లో కౌంట్ చేస్తుంటే బి ఏమో సేమ్ నెంబర్ ఆఫ్ eggs ని 5 minutes లో కౌంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిసి 450 eggs ని కౌంట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ లో M1H1W1 ఈజ్ ఈక్వల్ టు M2H2W2 ఈ ఫార్ములా గుర్తుంది కదా. ఈ ఫార్ములాతో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ M1 అంటే ఏ కదా, ఇక్కడ ఏ ఇంటూ నంబర్ ఆఫ్ అవర్స్ అంటే ఇక్కడ టైం చూద్దాం. అవర్స్ గానీ మినిట్స్ గానీ ఏదైనా ఈక్వల్ గా మినిట్స్ ఉంది కాబట్టి మినిట్స్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మినిట్స్ ఉంది, ఇక్కడ మినిట్స్ ఉంది, ఆన్సర్ లో కూడా మనకి మినిట్స్ ఉంది. సో అందుకని 4 minutes తీసుకుంటున్నారు. ఎన్ని ఎగ్స్ కౌంట్ చేయడానికి 100 eggs. దట్ ఈజ్ ఈక్వల్ టు బి వచ్చేసి 5 minutes తీసుకుంటున్నారు సేమ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కౌంట్ చేయడానికి. ఇప్పుడు మనం అడుగుతుంది ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఎంత టైం తీసుకుంటున్నారు. సో ఎగ్స్ అని తీసుకుందాం. ఎన్ని ఎగ్స్ 450 eggs ని కౌంట్ చేయడానికి. నా ఈ జీరో క్యాన్సిల్ చేసేసి ఫస్ట్ ఏ అండ్ బి ని ఈక్వేట్ చేద్దాం. ఏ ఆఫ్ 4 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్ 5 డివైడెడ్ బై 10. ఈ 10 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ అండ్ బి రేషియో ఏమొచ్చింది 5/4 వస్తుంది. సో A/B ఈజ్ ఈక్వల్ టు 5:4. సో నా ఏ వాల్యూ 5 అండ్ బి వాల్యూ 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూలో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది ఏ ప్లస్ బి అంటే 5+4 దట్ ఈస్ 9x డివైడెడ్ బై 45 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూని కానీ ఈక్వేట్ చేయొచ్చు, లేదా ఈ వాల్యూ కానీ ఈక్వేట్ చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూని అండ్ ఈ వాల్యూని ఈక్వేట్ చేద్దాం ఇక్కడ. ఓకే. సో b ఇంటూ 5 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ x డివైడెడ్ బై 45. సో b అంటే b వాల్యూ 4 కదా. సో 4 ఇంటూ 5 ఈజ్ 20 బై 10 ఈజ్ ఈక్వల్ టు 9 1s 9 5s 45. సో x బై 5. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 ఇంటూ 2 అంటే 5 2s is 10. x వాల్యూ మనకి ఇక్కడ 10 వచ్చింది. x అంటే టైం టేకన్ బై a ప్లస్ బి. సో 10 minutes తీసుకుంటున్నారు వాళ్ళు 450 eggs ని ఇద్దరు కలిసి కౌంట్ చేయడానికి. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ ABCD ఫార్మ్డ్ బై ద వర్టైసెస్. సో ఇక్కడ మనకి 4 vertices ఇచ్చారు. ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వాడ్రిలాటరల్ ది. సో ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేద్దామంటే ఫస్ట్ ఏ దగ్గర మనకి కోఆర్డినేట్స్ ఏమున్నాయి 0 అండ్ -2 ఉంది. నెక్స్ట్ బి దగ్గర 2 and 1. సో ఏ దగ్గర 0 and -2, బి దగ్గర 2 and 1, సి వచ్చేసి 0 4, డి కోఆర్డినేట్ ఏమో -2 and 1. అగైన్ మళ్ళీ మనం ఏ రాసుకుందాం దట్ ఈస్ 0 and -2. సో ఇది ABCD వర్టైసెస్ ఇక్కడ మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి 1/2 మోడ్ ఆఫ్ అని తీసుకుందాం. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 ఇంటూ 0 ఈజ్ 0 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 2 ఈజ్ 2 ఇంటూ -2 దట్ ఈస్ -4. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కదా, ఫస్ట్ మనకి +4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ -2 చేసేసాం. నెక్స్ట్ 4 ఇంటూ 2 అంటే 8 మైనస్ ఆఫ్ 0 ఇంటూ 1 ఈజ్ 0. సో 8 - 0 అంటే 8 కదా. సో +8. నెక్స్ట్ 1 ఇంటూ 0 ఈజ్ 0 మైనస్ ఆఫ్ -2 ఇంటూ 4 అంటే -8. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, అగైన్ ఇక్కడ మనకి +8 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, 2 ఇంటూ 2 ఈజ్ 4 మైనస్ ఆఫ్ 0 ఇంటూ 1 ఈజ్ 0. సో 4 - 0 అంటే 4 కదా, +4. నౌ 1/2 అండ్ ఇక్కడ 8 + 8 16, 16 + 4 20, 20 + 4 ఈజ్ 24. సో 24 డివైడెడ్ బై 2 అంటే 12. సో ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఈస్ 12. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ క్లియరెన్స్ సేల్ ఏ శారీ హూస్ మార్కెట్ ప్రైస్ వాస్ 10,490 ఈజ్ నౌ సోల్డ్ ఫర్ 9,441 రూపీస్. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సెంట్ ఆన్ ద శారీ? సో ఫస్ట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో 10,490 అయితే ఆ డిస్కౌంట్ ఇచ్చేసి మనకి సెల్లింగ్ ప్రైస్, న్యూ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 9,441 రూపీస్ అయింది. సో డిస్కౌంట్ అనేది ఎంత ఇచ్చారో శారీ మీద ఫైండ్ అవుట్ చేయమన్నారు. మార్కెట్ ప్రైస్ 10,490, సెల్లింగ్ ప్రైస్ 9,441. సో ఇక్కడ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 10 - 1 అంటే 9, 8 - 4 ఈస్ 4. నెక్స్ట్ 4 - 4 ఈస్
0. 10 minus 9 అంటే 1. సో 1049 అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. 1049 is discounted amount on the market price. Market price is 10490. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేయాలి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో 1049 ఇంటూ 10491 is 1049. సో ఇక్కడ టోటల్ మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది? 10% వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వి నో దాట్ sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ టీటా కదా. సో 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ టీటా అని రాసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అయింది. సో ఇక్కడ sin స్క్వేర్ టీటా వాల్యూ 1 మైనస్ cos టీటా ఇంటూ 1 ప్లస్ cos టీటా. సో 1 ప్లస్ cos టీటా ఏమైంది? ఇక్కడ నుంచి 1 ప్లస్ cos టీటా ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ cos టీటా ఇది కదా. సో ఈ 1 ప్లస్ cos టీటా అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos టీటా డివైడెడ్ బై, సో 1 ప్లస్ cos టీటా అంటే sin స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ cos టీటా. సో ఈ 1 మైనస్ cos టీటా మనకి ఇక్కడ మల్టిప్లై అయిపోయింది కదా. ఇక్కడ ఇంకోసారి 1 మైనస్ cos టీటా మల్టిప్లై అవుతుంది. సో 1 మైనస్ cos టీటా ఇంటూ 1 మైనస్ cos టీటా ఏమైంది? 1 మైనస్ cos టీటా హోల్ స్క్వేర్ అయింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ టీటా. సో ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది సైన్ కి. సిమిలర్ గా ఇక్కడ కూడా 1 మైనస్ cos స్క్వేర్ టీటా అంటే ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. అప్పుడు 1 మైనస్ cos టీటా 1 డివైడెడ్ బై sin టీటా. సో sin టీటాని మనం ఇలా సపరేట్ గా రాసుకుంటే 1 బై sin టీటా మైనస్ ఆఫ్ cos టీటా బై sin టీటా. 1 బై sin టీటా అంటే కోసికెంట్ ఆఫ్ టీటా మైనస్ cos బై sin అంటే cot కదా. సో cot టీటా, కోసికెంట్ టీటా మైనస్ cos టీటా ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. సపోజ్ ఇక్కడ మనం 1 మైనస్ cos టీటా ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఈ ఆన్సర్ ఇక్కడ కోసికెంట్ టీటా బదులు sin టీటా వచ్చిండేది, మైనస్ బదులు ప్లస్, cot టీటా ప్లేస్ లో tan టీటా వచ్చింది అనమాట, అంతే. సో ఆప్షన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి మనము 1 ప్లస్ cos టీటాని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ద గ్రాఫ్ అండ్ ద టేబుల్ బిలో షో ద యూనిట్ సోల్డ్ బై 2 సేల్స్మెన్ Mr. P and Mr. Q in 4 months from January to April. What is the respective ratio of the total units sold by Mr. P and Mr. Q during 4 months? సో ఇక్కడ మనకి మిస్టర్ P అండ్ Q వీళ్ళిద్దరూ ఎంత సేల్ చేశారో 4 months లో డేటా ఇచ్చారు. ఇప్పుడు మనని అడుగుతుంది రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు, టోటల్ సేల్స్ కి రేషియో. సో ఫస్ట్ Pది చూద్దాం. P జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ లో ఎంత సేల్ చేశారు? 80 ప్లస్ 30 అంటే 110, 110 ప్లస్ 50 అంటే 160, 160 ప్లస్ 90 అంటే 160 ప్లస్ 90 అంటే 250. నెక్స్ట్ ఇక్కడ 60 ప్లస్ 40 దట్ ఈస్ 100. నెక్స్ట్ 100 ప్లస్ 70 అంటే 170, 170 ప్లస్ 60 ఈస్ 230. సో ఇక్కడ టోటల్ మనకి ఈ వాల్యూ అనేది 230 వస్తుంది. రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 250 ఈజ్ టు 230, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే రేషియో వచ్చేసి 25:23 అయింది. 25:23 అనేది ఆప్షన్ బి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ an item costs 2000 less than 5000. The dealer offers a discount of 10% and the retailer further offers a discount of 5% on its cost price. The final selling price for the customer is. సో ఇప్పుడు ఒక ఐటమ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5000 రూపీస్ ఉంది, ఇందులో 2000 వాళ్ళు లెస్ చేస్తున్నారు. సో అప్పుడు మనకి ఏమైంది? 3000 అనేది ఐటమ్ కాస్ట్ ప్రైస్ అయింది కదా. ఈ కాస్ట్ ప్రైస్ లో కూడా డీలర్ వచ్చేసి 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇచ్చిన డిస్కౌంట్ తర్వాత ఉన్న కాస్ట్ ప్రైస్ లో అగైన్ రిటైలర్ 5% డిస్కౌంట్ ఇస్తుంటే ఇప్పుడు కస్టమర్ కి ఎంత సెల్లింగ్ ప్రైస్ పడుతుందో అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 3000 మీద డీలర్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 3000 లో 10% అంటే ఎంత? 300, అవునా? సో ఈ 3000 లో మనము 300 ని మైనస్ చేస్తే 2700 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2700 లో రిటైలర్ నెక్స్ట్ వచ్చేసి 5% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. సో నా 2700 లో 10% అంటే ఎంత? 270. అదే 5% అంటే ఇందులో హాఫ్ అంటే 270 లో హాఫ్ అంటే 135 అవుతుంది. సో ఈ 135 ని మనం 2700 లో మైనస్ చేయాలి. నా
2700 లో 135 మైనస్ చేస్తే 700 లో 100 మైనస్ చేస్తే 600 వస్తుంది. 600 లో 35 మైనస్ చేస్తే ఎంత 65 కదా. సో మన ఐటమ్ వచ్చేసి 2565 వస్తుంది. సో 700 లో 100 మైనస్ చేస్తున్నాం 600 లో 35 మైనస్ చేస్తే 565. టోటల్ ఇప్పుడు మనకి 2565 రూపీస్ వస్తుంది కస్టమర్ కి. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉంది, 5 5 5 ఉంది. అప్పుడు ఏం చేయాలి మనము, పవర్స్ ని యాడ్ చేయాలి. 3 + 4 + 2. సో 3 + 4 దట్ ఈస్ 7. 7 + 2 అంటే 9 కదా. సో 5^9 is our answer. Option A. Next. A truck travels at a speed of 60 km/h from city P to city Q and returns to city B by the same route at a speed of 100 km/h. What is the average speed of the truck for the given journey? సో ఇక్కడ ఒక ట్రక్ సిటీ P నుంచి Q కి వెళ్ళటానికి 60 స్పీడ్ తో వెళ్తుంది. అదే రిటర్న్ Q నుంచి P కి వచ్చేటప్పుడు 100 స్పీడ్ తో రిటర్న్ అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈస్ 2 times of speed 1 into speed 2 divided by speed 1 plus speed 2. సో ఇక్కడ 2 into speed 1 అంటే 60, speed 2 is 100 divided by 60 plus 100 that is 160. E0 cancel. 2 ones, 2 8s is 16, 2 3 6, 2 4s 8, 4 ones, 4 25 is 100. సో 25 into 3 అంటే 75. సో 75 km/h అనేది యావరేజ్ స్పీడ్ అయితే అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈస్ ప్యారలల్ టు క్యూపీ. AB is equal to x, PQ is x plus 10, RB is x/2, BP is x plus 1. Find PQ. PQ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ AB అనేది QP కి ప్యారలల్ అన్నారు. సో అకార్డింగ్ టు థియల్స్ థీరం ప్రకారం AB డివైడెడ్ బై QP ఈ రేషియో అనేది మనకి RB డివైడెడ్ బై RB ప్లస్ BP కి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ AB ఏముంది x డివైడెడ్ బై QP అంటే x plus 10 that is equal to RB అంటే x/2 డివైడెడ్ బై. సో ఇక్కడ RB ప్లస్ BP కావాలి. సో RB ఏమో x/2 ప్లస్ BP వచ్చేసి x plus 1 కదా. నో డినామినేటర్ 2 అని చెప్పి తీసుకుంటే x plus 2 into x is 2x plus 2 into 1 అంటే 2. సో టోటల్ వాల్యూ ఇక్కడ ఏమైంది 2x plus x is 3x plus 2/2 అయింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3x plus 2/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ x క్యాన్సిల్ అయిపోయింది కదా. నా క్రాస్ మల్టిప్లై చేస్తే 3x plus 2 ఈజ్ ఈక్వల్ టు x plus 10. సో x ఈ సైడ్ వచ్చేస్తే ఏమైంది 3x minus x is 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఈ సైడ్ వెళ్ళిపోతే 10 minus 2 దట్ ఈస్ 8. సో 2 ones 2 4s. సో x వాల్యూ ఇక్కడ మనకి 4 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఫైండ్ PQ అంటే ఏంటి x plus 10. సో 4 plus 10 is 14. సో 14 ఈస్ అవర్ ఆన్సర్. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 14 లేదు. సో అప్పుడు మనకి రాంగ్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి 14 అయింది. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.